ప్లస్ నేను మీ సాయి మల్లేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఆంధ్రజ్యోతి దినపత్రిక ఇన్ఫార్మర్ పేరిట మహిళా మావోయిస్టు హత్య, మృతదేహాన్ని రోడ్డు మీద వదిలేసి వెళ్లిన మావోయిస్టులు పార్టీకి ద్రోహం చేసినందుకే శిక్షించామని లేఖ, గొంతు నిలిమి చంపినట్లు అనుమానం, భద్రాద్రిలో ఘటన, మృతురాలి స్వస్థలం హైదరాబాద్. మావోయిస్టు పార్టీలో గత 6 ఏళ్లుగా పనిచేస్తున్న బంటి రాధ 25 అలియాస్ నీల్సో అనే మహిళ మావోయిస్ట్ కమాండర్ను బుధవారం తెల్లవారుజామున మావోయిస్టులు హత్య చేశారు. అనంతరం ఆమె మృతదేహాన్ని కొత్తగూడెం జిల్లా చెర్ల మండలం చిన్నాపురం రహదారిపై పడేశారు. మృతదేహంపై కొత్తగూడెం జిల్లా చిన్నాపురం రహదారిపై రాధ మృతదేహం. ఇక్కడ మావోయిస్టులు ఇక్కడ అనుమానంతో ఇక్కడ పోలీసులకు సమాచారం అందిస్తుందని ఇక్కడ మావోయిస్టులో 6 సంవత్సరాలుగా పనిచేస్తున్న రాధ, హైదరాబాద్ చెందిన రాధ మావోయిస్టులో పనిచేస్తున్నది. ఆమె మీద అనుమానంతో ఇక్కడ ఆమెని మావోయిస్టులు హత్య చేసి రోడ్డు మీద వదిలి వెళ్ళినట్టుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ మావోయిస్టుల పని వాళ్ళు లేఖలో తెలియజేసినట్టుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఈ విధంగా ఇక్కడ మావోయిస్టేతర కారణాలకు పాల్పడుతున్న కారణంగా ఇక్కడ చంపినట్టుగా వాళ్ళు తెలియజేశారు. రుణమాఫీపై ఫిర్యాదుల స్వీకరణ ప్రారంభం. 2 లక్షల వరకు రుణాలున్న రైతుల నుంచే 5 కేటగిరీల వివరాల సేకరణ వారం రోజుల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న అధికారులు. రుణమాఫీపై ఫిర్యాదుల స్వీకరణ ప్రారంభం. ఎవరికైతే ఇక్కడ రుణమాఫీ అందజేయలేదో వాళ్ళందరూ ఫిర్యాదులు చేయొచ్చు అన్నట్టుగా ఇక్కడ దానికి సంబంధించి అప్లికేషన్ విడుదల చేసినట్టుగా చూసుకోవచ్చు. ఇక్కడ 2 లక్షల వరకు రుణాలున్న రైతుల నుంచే 5 కేటగిరీలో వివరాల సేకరణ వారం రోజుల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న అధికారులు. ఇక్కడ వారం రోజుల్లోనే పూర్తి చేయాలనుకున్నారంటే ఇక్కడ 2 లక్షల లోపే ఉన్న రైతులందరూ ఇక్కడ దానికి సంబంధించి ఇక్కడ ఫిర్యాదులు అందజేయచ్చు అన్నట్టుగా తెలియజేశారు కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం. నెలాఖరులోగా సూపరింటెండెంట్లు రాష్ట్రంలో 18 బోధనాసుపత్రులకు నియామకం. నెల రోజుల్లోగా వారు లేకుండానే ఆసుపత్రులు, త్వరలో 10 వైద్య కాలేజీలకు ప్రిన్సిపాల్లు, అడిషనల్ డిఎంఈ పదోన్నతులపైన దృష్టి, త్వరలో రెగ్యులర్ డిహెచ్ నియామకం కూడా. నెలాఖరులోగా సూపరింటెండెంట్లను నియమించబోతుంది. ఇక్కడ రాష్ట్రంలో 18 బోధనాసుపత్రులకు నియామకం. నెల రోజుల్లోగా వారు లేకుండానే ఆసుపత్రులు, త్వరలో 10 వైద్య కాలేజీలకు ప్రిన్సిపాల్లు, అడిషనల్ డిఎంఈ పదోన్నతులపైన దృష్టి, త్వరలో రెగ్యులర్ డిహెచ్ నియామకం కూడా. ఈ విధంగా ఇక్కడ వైద్య కళాశాలలో ఇక్కడ నియామకాలు చేపడుతున్నట్టుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ దానికి సంబంధించి సూపరింటెండెంట్లను నియమించబోతుంది. ఇక్కడ నెల రోజులు వాళ్ళు లేకుండానే కళాశాల నడిపినట్టుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ బోధన ఆసుపత్రుల నియామకం. నోటిఫికేషన్ జారీ చేసిన 7 ఏళ్లకు పీఈటీల ఫలితాలు. 594 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక. నోటిఫికేషన్ జారీ చేసిన 7 సంవత్సరాల తర్వాత ఇక్కడ పీఈటీల రిజల్ట్స్ ఫలితాలు వచ్చినాయంటే ఇక్కడ దానికి సంబంధించి 594 పోస్టుల అభ్యర్థుల ఎంపిక జరుగుతున్నట్టుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఫలితాలు విడుదలైన సందర్భంగా కళ్యాణ లక్ష్మికి 1450 కోట్లు విడుదల. తాజాగా దరఖాస్తు చేసుకున్న వారికి నిధుల నుంచి చెల్లింపులు, ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. కళ్యాణ లక్ష్మి పథకం కోసం ప్రభుత్వం 1450 కోట్లు విడుదల చేసింది. 2024-25 సంవత్సరానికి గాను నిధుల విడుదల చేస్తున్నట్లు పేర్కొంది. కళ్యాణ లక్ష్మి కోసం తాజాగా దరఖాస్తు చేసుకున్న వారికి నిధుల నుంచి చెల్లింపులు చేస్తామని అధికారులు తెలిపారు. ఈ మేరకు బీసీ సంక్షేమ శాఖ బుధవారం జీవో జారీ చేసింది. కాగా ఈ పథకం కింద లబ్ధిదారులకు 1,116 రూపాయలు ప్రయోజనం అందుతుంది. ఈ విధంగా ఇక్కడ లబ్ధిదారులకు 1,116 రూపాయలు కళ్యాణ లక్ష్మి కింద అందజేస్తుంది ప్రభుత్వం. దానికి సంబంధించి బడ్జెట్ కేటాయించినట్టుగా చెప్పుకోవచ్చు. 1,450 కోట్లు కేటాయించింది కళ్యాణ లక్ష్మికి. రీసెంట్గా దరఖాస్తు చేసుకున్న వారికి అందరికీ ఇక్కడ దీని నుంచి చెక్కులు మంజూరు చేస్తున్నట్టుగా చెప్పుకోవచ్చు. 2 కత్తెర్లు అదృశ్యం, 36 విమానాలు రద్దు, 101 విమానాలు ఆలస్యం. జపాన్లో ఘటన. ఎయిర్పోర్ట్లో ఉన్న దుకాణంలో కత్తెర్లు కనిపించకపోవడంతో కలకలం, గంటల పాటు విస్తృతంగా తనిఖీలు. 2 కత్తెర్లు అదృశ్యమైనాయంటే 36 విమానాలు రద్దు చేసి ఈ కత్తెర్లు కనిపించకపోవడంతో 201 విమానాలు ఆలస్యం. జపాన్లో ఘటన జరిగింది. ఎయిర్పోర్ట్లో ఉన్న దుకాణంలో కత్తెర్లు కనిపించకపోవడంతో కలకలం, 2 గంటల పాటు విస్తృతంగా తనిఖీలు చేసి ఇక్కడ కత్తెర్ల దొరకబట్టే పనిలో. ఈ విధంగా ఇక్కడ కత్తెర్ల కారణంగా ఇక్కడ దుకాణంలో 2 కత్తెర్లు మిస్ అయిన కారణంగా 201 విమానాలను రద్దు చేసినట్టుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఇది జపాన్ దేశంలో జరిగినట్టుగా చూసుకోవచ్చు. గ్రామస్తులతో మాట్లాడుతున్న వైద్యులు. కాటేసిన కల్తీ కళ్ళు, ఒకరి మృతి, మరొకరు విషమం. మరో 30 మందికి అస్వస్థత. వికారాబాద్ జిల్లా పీరంపల్లిలో ఘటన. ఈ విధంగా కాటేసిన కల్తీ కళ్ళు వల్ల ఇక్కడ
ఒకరి మృతి మరొకరు విషమం మరో 30 మందికి అస్వస్థత కలిగింది. అందులో ఒకరు చనిపోయినట్టుగా చెప్పుకోవచ్చు, ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు. ఈ ఘటన వికారాబాద్ జిల్లా పీరంపల్లిలో జరిగింది అన్నట్టుగా కల్తీ కల్లు వల్ల ఈ విధంగా ఇక్కడ మృతి చెందినట్టుగా చెప్పుకోవచ్చు. కర్మాగారం నుంచి పొగలు ఘోరం, 18 మంది దుర్మరణం. ఫార్మా కంపెనీలో భారీ పేలుడు. ఏపీలోని అనకాపల్లిలో ఘటన. శిథిలాల కింద ఛిద్రమైన మృతదేహాలు. ఎసెన్షియా కంపెనీలో రసాయనం లీక్. ఎలక్ట్రిక్ ప్యానెల్పై పడిన ద్రావకం. ఉష్ణోగ్రతకు ఆవిరి మేఘాలుగా సాల్వంట్. మంటలతో వేపర్ క్లౌడ్ ఎక్స్ప్లోజన్. కుప్పకూలిన స్లాబ్ గోడ. కార్మికుల ఆహాకారాలు. చెల్లాచెదురుగా మృతదేహాలు. 20 మందికి పైగా తీవ్ర గాయాలు. మృతుల సంఖ్య మరింత పెరిగే ఛాన్స్. విధంగా ఇక్కడ ఏపీలోని ఫార్మా కంపెనీలో భారీగా పేలుడు. రియాక్టర్ పేలుడు సందర్భంగా ఇక్కడ 18 మంది దుర్మరణం చెందిరు, మృతి చెందినట్టుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ 20 మందికి పైగా తీవ్ర గాయాలు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఉష్ణోగ్రతకి ఆవిరి మేఘాలుగా సాల్వంట్. మంటలతో వేపర్ క్లౌడ్ ఎక్స్ప్లోజన్. వేపర్ క్లౌడ్ ఎక్స్ప్లోజన్. కుప్పకూలిన స్లాబ్ గోడ. కార్మికుల ఆహాకారం. చెల్లాచెదురుగా మృతదేహాలు. ఈ విధంగా ఇక్కడ ఘటన జరిగిందన్నట్టుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ కంపెనీలో ఘోరం జరిగింది. పెను విషాదం చోటు చేసుకుంది. ప్రాణ నష్టం పరంగా ఫార్మా చరిత్రలోని అతి భారీ ప్రమాదం ఇది. ఏపీలోని అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఫార్మాసెజ్లోని ఎసెన్సియా కర్మాగారంలో జరిగిన పేలుడుతో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. 20 మందికి పైగా గాయాల పాలయ్యారు. మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతూనే ఉంది. అది అచ్యుతాపురం ఫార్మాసెజ్లోని ఎసెన్సియా ఫార్మా సంస్థ. బుధవారం మధ్యాహ్నం 2:15 సమయంలో మొదటి షిఫ్ట్ కార్మికులు విధులు ముగించుకొని రెండో షిఫ్ట్ సిబ్బంది లోపలికి వెళ్తున్నారు. అంతలోనే చెవులు దద్దరిల్లేలా భారీ పేలుడు. ఒక్కసారిగా ఆహాకారాలు. ఏం జరిగిందో తెలుసుకునేలోగా ఇక్కడ క్షతగాత్రులు ఆసుపత్రికి తరలింపు. ఇక్కడ ఎగ్జాక్ట్ ఇక్కడ ఫస్ట్ షిఫ్ట్ ముగించుకొని సెకండ్ షిఫ్ట్ స్టార్ట్ అయ్యే సమయం అంటే ఇక్కడ వాళ్ళు ముగించుకొని బయటకు వెళ్తున్నారు. కొత్తగా షిఫ్ట్ ఎక్కే వాళ్ళు ఇక్కడ ఎక్కుతున్నారు. ఆ సందర్భంలో పెద్దగా పేలుడు సంభవించింది. ఇక్కడ శబ్దం పెద్దగా వినిపించడంతో ఇక్కడ ఏం జరిగిందో అక్కడ తెలుసుకునే లోపే ఘోరం జరిగింది అన్నట్టుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ రియాక్టర్ పేలుడు కారణంగా ఏపీలోని ఫార్మా కంపెనీలో ఇక్కడ ఘోరం జరిగినట్టుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ 18 మంది దుర్మరణం చెందారు, 20 మందికి గాయాలయ్యారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. దక్షిణ భాగం భూసేకరణ ప్రారంభించండి. ఏమైనా ఇబ్బందులుంటే కేంద్రంతో మాట్లాడండి. RRR పురోగతిపై రోజువారీ సమీక్ష జరపండి. సిఎస్ శాంతికుమారికి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. అలైన్మెంట్లో మార్పులు సూచించిన సీఎం రేవంత్ రెడ్డి. RRRపై సచివాలయంలో సమీక్ష జరుపుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక్కడ RRRపై ఇక్కడ సమీక్ష ఉన్నతాధికారులతో సమీక్ష జరుపుతున్నారు. ఇక్కడ RRR రోడ్డు నిర్మాణ పనులు వేగవంతం చేయండి. ఇక్కడ భూసేకరణకు సంబంధించి ఇక్కడ వేగం పెంచండి అన్నట్టుగా చెప్పుకొస్తారు. అధికారులకు సూచనలు ఆదేశాలు ఇస్తున్నాడు సీఎం రేవంత్ రెడ్డి. దానికి సంబంధించి పనులు వేగంగా జరగడానికి ఇక్కడ దానికి సంబంధించి కార్యాచరణకు సంబంధించి ఇక్కడ దిశానిర్దేశాలు తెలియజేస్తున్నట్టుగా చెప్పుకోవచ్చు ఉన్నతాధికారులకు. రీజనల్ రింగ్ రోడ్ RRR దక్షిణ భాగం మార్గానికి సంబంధించిన భూసేకరణను వెంటనే ప్రారంభించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ విషయంలో ఏవైనా సాంకేతిక సమస్యలు తలెత్తితే కేంద్ర ప్రభుత్వంతో చర్చించాలని, పనుల్లో జాప్యం లేకుండా ముందుకు సాగాలని అన్నారు. పనుల పురోగతిపై రోజువారీ సమీక్ష జరపాలని, భూసేకరణ ఇతర విషయాలపై ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని తనకు అందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి సూచించారు. ఈ అంశాలపై కలెక్టర్లు ప్రతిరోజు సాయంత్రం సిఎస్కు నివేదిక. ఈ విధంగా ఇక్కడ సిఎస్ శాంతికుమారికి ఇక్కడ ఆదేశాలు జారీ చేశారు. ఇక్కడ ముఖ్యంగా తెలియజేసినట్టుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ ప్రతిరోజు దీని మీద సర్వే చేయాలి, ఇక్కడ విచారణ చేపట్టాలి. ఎంతవరకు ఈరోజు భూసేకరణ చేపట్టారు, ఇక్కడ భూసేకరణకు సంబంధించి అదేవిధంగా రోడ్డు నిర్మాణ పనులు వేగం పెంచాలన్నట్టుగా ఇక్కడ సిఎస్ శాంతికుమార్తో చర్చలు జరిపినట్టుగా చెప్పుకోవచ్చు సీఎం రేవంత్ రెడ్డి. 10 రోజుల్లో పరిహారం లెక్కలు. 2013 చట్టం ప్రకారమే RRR పరిహారం. RRR ఉత్తర మార్గం నిర్మాణానికి అడుగులు. ఇక్కడ 10 రోజుల్లో పరిహారం లెక్కలు. 2013 చట్టం ప్రకారమే RRR పరిహారం. RRR ఉత్తర మార్గం నిర్మాణానికి అడుగులు. ఈ విధంగా ఇక్కడ RRR 2013 చట్టం ప్రకారమే RRR దాని కింద ఇక్కడ RRR రోడ్డుకి ఇక్కడ పరిహారం చెల్లించబోతున్నట్టుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ 2013 చట్టం ప్రకారం ఇక్కడ RRR నిర్మాణానికి ఇక్కడ పరిహారం చెల్లిస్తారంట భూ సేకరణ విషయంలో. RRR ఉత్తర మార్గం నిర్మాణానికి అడుగులు. అధిష్టానం పిలుపు. నేడు లేదా రేపు ఢిల్లీకి రేవంత్, బట్టి విక్రమార్క. మళ్ళీ అధిష్టానం పిలుపుతో ఇక్కడ నేడు రేపు సీఎం రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క ఢిల్లీ వెళ్ళబోతున్నట్టుగా చెప్పుకోవచ్చు. శాంతి సందేశంతో యుద్ధ భూమికి. ప్రధాని మోడీ ఉక్రెయిన్ పర్యటనపై ప్రపంచ దేశాల చూపు. పుతిన్ను కలిసిన నెలన్నర లోపే జెలెన్స్కీతో భేటీపై సర్వత్రా ఆసక్తి. ఉక్రెయిన్ సంక్షోభానికి శాంతియుత పరిష్కారమే లక్ష్యం. అధ్యక్షుడు జెలెన్స్కీతో ఆ దిశగా చర్చలు. ప్రధాని మోడీ
2 రోజుల పర్యటనలో భాగంగా పోలాండ్ చేరుకున్న మోడీ 45 ఏళ్ల తర్వాత తొలిసారి భారత ప్రధాని పర్యటన. రేపు రైల్లో ఉక్రెయిన్కు ప్రయాణం. వార్సాలో మోడీకి స్వాగతం పలుకుతున్న పోలాండ్ అధికారులు. ఇక్కడ పోలాండ్ దేశంలో ఇక్కడ ఆ దేశ అధ్యక్షుడు జెలెన్స్కీతో దిశగా చర్చలు జరిపారు ప్రధాని మోడీ. అక్కడ మొదటిసారిగా వెళ్ళి ఇక్కడ పోలాండ్ దేశ అధ్యక్షుడితో జెలెన్స్కీ తో సమావేశమై మాట్లాడినట్టుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ యుద్ధ వాతావరణానికి సంబంధించి ఇక్కడ చర్చలు జరిపినట్టుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ ముఖ్యంగా అక్కడ జరుగుతున్న సందర్భాన్ని బట్టి వార్సాలో మోడీకి స్వాగతం పలుకుతున్న పోలాండ్ అధికారులు. ప్రధాని నరేంద్ర మోడీ 2014లో పగ్గాలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా 78 విదేశీ పర్యటనలు చేశారు. ఒక దేశ ప్రధాని ఇలా విదేశీ పర్యటనలు చేయడం సాధారణమైన విషయమే కాబట్టి ఎవరూ ఆ పర్యటనల గురించి అంతగా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు ప్రపంచం చూపంతా మోడీపైనే ఆయన ఉక్రెయిన్ పర్యటనపై ఉందంటే అతిశయోక్తి కాదు. అమెరికా, యూకే, చైనా లాంటి దేశాల్లాగా రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఈ విధంగా ఇక్కడ ఇప్పుడు ఉక్రెయిన్ వెళ్ళబోతున్నారు. ఇక్కడ ఉక్రెయిన్ రాష్ట్ర అధ్యక్షుడిని కలిసి ఇక్కడ చర్చలు జరపబోతున్నట్టుగా చెప్పుకోవచ్చు ప్రధాని మోడీ. ఇక్కడ ఎప్పుడైతే ఇక్కడ 2014లో అధికారంలోకి వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇక్కడ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వ్యక్తి. ఇక్కడ అప్పటి నుంచి ఇప్పటి వరకు 78 దేశాలు తిరిగిందంటే ఇక్కడ వివిధ 78 దేశాల అధ్యక్షులను కలిసి చర్చించడం అయినా కూడా ఎవరు పట్టించుకోలేదు. ఎందుకంటే సర్వసాధారణ విషయం ఇక్కడ ప్రధాని విదేశీ ఇతర దేశాల అధ్యక్షులను కలవడం. ఇక్కడ ఇప్పుడు కొత్తగా ఇక్కడ ఉక్రెయిన్ ఇప్పుడు జరుగుతున్న యుద్ధ వాతావరణంలో కూడా ఉక్రెయిన్ దేశ అధ్యక్షుడిని కలవబోతున్నారు అన్నట్టుగా ఇక్కడ ఇతర దేశాల్లో లాగా కాకుండా ఇక్కడ శాంతి భద్రతల నేపథ్యంలో ఇక్కడ ప్రధాని మోడీ ప్రయత్నం చేస్తున్న సందర్భాన్ని ఇక్కడ గొప్పగా చెప్తున్నారు. ఇక్కడ ఈ సందర్భాన్ని చట్టం ప్రకారం వెళ్ళండి. కేటీఆర్ జన్వాడ ఫామ్ హౌస్పై హైకోర్టు స్టేకు నో. ఆ భవనానికి సర్పంచ్ అనుమతి చెల్లదన్న సర్కార్, ఇవ్వాల్సింది పంచాయతీ కార్యదర్శి అని వెల్లడి. ఫామ్ హౌస్ FTL పరిధిలో ఉందని వివరణ. 20 ఏళ్ల క్రితం అన్ని అనుమతులతో కట్టుకున్న భవనాలను ఇప్పుడు అక్రమ నిర్మాణాలంటే ఎలా? ఒక శాఖ అనుమతిస్తే మరొక శాఖ కూల్చేస్తుందా? హైడ్రామా దాన్ని ఎలా ఏర్పాటు చేశారు? పరిధి విధులేంటి? చట్టబద్ధత ఏమిటి? హైకోర్టు తదుపరి విచారణ సెప్టెంబర్ 12కు వాయిదా. ఈ విధంగా ఇక్కడ కేటీఆర్ జన్వాడ ఫామ్ హౌస్పై హైకోర్టు స్టేకు నో. ఈ విధంగా ఇక్కడ చట్ట ప్రకారం వెళ్ళండి. ఇక్కడ ఒక శాఖ అనుమతిస్తే అప్పుడు పంచాయతీ సర్పంచ్ ద్వారా ఇక్కడ అనుమతి తీసుకొని జన్వాడ ఫామ్ హౌస్ కేటీఆర్కి సంబంధించి నిర్మాణాలు చేపట్టిరంట. ఒక శాఖ అనుమతిస్తే ఇంకో శాఖ కూల్చేస్తుందా అన్నట్టుగా ఇక్కడ దీన్ని హైకోర్టు హైడ్రాకు ఆదేశాలు జారీ చేసింది. స్పష్టమైన వివరాలు తీసుకొనే ఇక్కడ భవనాలను కూర్చాలన్నట్టుగా చెప్పుకొస్తుంది. ఇక్కడ ముఖ్యంగా కేటీఆర్కి సంబంధించిన ఇక్కడ ఫామ్ హౌస్కు భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్వాడ ఫామ్ హౌస్ విషయంలో చట్ట ప్రకారమే వ్యవహరించాలని హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ సంస్థ హైడ్రాను హైకోర్టు ఆదేశించింది. అన్ని పత్రాలు, బిల్లులు, చెల్లింపుల రసీదులు పరిశీలించి నోటీసులు ఇవ్వాలని పేర్కొంది. ఫామ్ హౌస్ కూల్చివేయకుండా స్టే ఇవ్వడానికి నిరాకరించింది. కూల్చివేతల ఈ విధంగా ఫామ్ హౌస్ కూల్చివేయకుండా స్టే ఇవ్వడానికి నిరాకరించింది. ఈ విధంగా ఇక్కడ కూల్చివేసే విషయంలో ఇక్కడ అన్ని వివరాలు సేకరించి చర్యలు తీసుకోవాలంటగా చెప్పుకొచ్చింది. ఇక్కడ ముఖ్యంగా కేటీఆర్ సంబంధించి ఫామ్ హౌస్లు ఇక్కడ ఆదేశాలు జారీ చేసింది ఇక్కడ హైడ్రాకు ఇక్కడ హైకోర్టు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు సేకరించిన తర్వాతనే చర్యలు తీసుకోవచ్చినట్టుగా ఇక్కడ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది హైడ్రాకు. జీవ 111 ప్రాంతాలు హైడ్రా పరిధిలోకి ఉన్నత స్థాయి చర్చలు పరిశీలిస్తున్న ప్రభుత్వం. చెరువులు, నాలాలు, పార్కులు ప్రభుత్వాస్తుల పరిరక్షణే లక్ష్యం. ఔటర్ వెలుపల ఉన్న కొన్ని ప్రాంతాలు హైడ్రా పరిధిలోనే. జన్వాడలో నాకు ఈ విధంగా ఇక్కడ 111 పరిధిలో ఉన్న భూమి జీవ 111 ప్రాంతాల్లో హైడ్రా పరిధిలోకి తీసుకుంటారంట. ఇక్కడ దానికి సంబంధించి 111 ప్రాంతాల్లో ఏవైతే నిర్మాణాలు ఉన్నాయో అవి కూడా ఇక్కడ కూల్చే పనిలో ఇక్కడ చర్యలు తీసుకుంటున్నట్టుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ చెరువులు, నాలాలు, పార్కులు ప్రభుత్వాస్తుల పరిరక్షణే లక్ష్యం అంటాయి. చెరువులు, నాలాలు ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణే లక్ష్యం విధంగా ఇక్కడ హైడ్రా పనిచేస్తున్నట్టుగా చెప్పుకొస్తుంది ఇక్కడ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం. జన్వాడలో నాకు ఫామ్ హౌస్ లేదు. నా మిత్రుడి ఫామ్ హౌస్ను లీజుకు తీసుకున్నా. అది బఫర్ జోన్లో ఉంటే నేనే కూల్చివేయిస్తా. ముందుగా సీఎం మంత్రుల ఫామ్ హౌస్లు కూల్చాలి కేటీఆర్. విధంగా జన్వాడ ఫామ్ హౌస్ నాకు లేదు, అసలు అది నా స్నేహితుడిది, నేను లీజుకు తీసుకున్నా. ఒకవేళ అది ఆక్రమణకు గురై ఉంటే అది నేనే దగ్గరుండి కూల్చివేయిస్తా. ముందుగా సీఎం వివిధ మంత్రులకు ఉన్న ఫామ్ హౌస్లు అక్రమ నిర్మాణాలకు గురై అక్రమంగా నిర్మించిన కట్టడాలను కూల్చివేయాలన్నట్టుగా సీఎం మంత్రులకు సంబంధించిన వాటిని కూల్చేయాల ముందుగా అన్నట్టుగా చెప్పుకొస్తారు కేటీఆర్.
మాతో ఆటలొద్దు, రాజకీయ కక్షలకు కోర్టులను నివేదిక చేసుకోవద్దు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఆళ్లపై సుప్రీంకోర్టు ఫైర్. ఓటుకు నోటు కేసులో ఏపీ సీఎం చంద్రబాబును నిందితుడిగా చేర్చాలన్న పిటిషన్ తిరస్కరణ. సిబిఐ దర్యాప్తునకు నిరాకరణ. ఇక్కడ మాతో ఆటలొద్దు అన్నట్టుగా రాజకీయ కక్షలకు కోర్టులను వేదిక చేసుకోవద్దు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఆళ్లపై సుప్రీంకోర్టు ఫైర్. ఓటుకు నోటు కేసులో ఏపీ సీఎం చంద్రబాబును నిందితుడిగా చేర్చాలన్న పిటిషన్ తిరస్కరణ. సిబిఐ దర్యాప్తునకు నిరాకరణ. ఏదైతే మాజీ ఎమ్మెల్యే ఇక్కడ వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఆళ్లపై సుప్రీంకోర్టు ఫైర్ అయింది అన్నట్టుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఏదైతే చంద్రబాబు ఓటుకు నోటు కేసులో ఇక్కడ కేసుకు సంబంధించి పిటిషన్ సమర్పించారు మాజీ ఎమ్మెల్యే వైసీపీ సంబంధించి సుప్రీంకోర్టులో. ఇది రాజకీయాలను వేదిక చేసుకోవద్దు సుప్రీంకోర్టులను అన్నట్టుగా ఇక్కడ సుప్రీంకోర్టు దాన్ని తిరస్కరించినట్టుగా చేసింది. ఇక్కడ కేసు వేసిన పిటిషన్ తిరస్కరించినట్టుగా ఇక్కడ సుప్రీంకోర్టు తెలియజేసింది. సిబిఐ దర్యాప్తులకు నిరాకరణ. ఓటుకు నోటు కేసులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును నిందితుడిగా చేర్చాలని కోరుతూ పిటిషన్ వేసిన వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆధారరహిత అంశాలను తీసుకొచ్చి తమతో ఆటలాడొద్దని హెచ్చరించింది. ఆయన దాఖలు చేసిన పిటిషన్ను తిరస్కరించింది. ఈ కేసు దర్యాప్తును సిబిఐకి అప్పగించాలని కోరుతూ ఆయన వేసిన మరో పిటిషన్ను కూడా తోసిపుచ్చింది. ఈ మేరకు జస్టిస్ సిఎం సుందరేష్, జస్టిస్ అరవింద్ కుమార్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఓటుకు నోటు కేసులో ఈ విధంగా ఓటుకు నోటు కేసులో చంద్రబాబును ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుపై ఇక్కడ మాజీ ఎమ్మెల్యే ఇక్కడ ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇక్కడ ఓటుకు నోటు కేసులో చంద్రబాబుపై కేసు ఇక్కడ సిబిఐ విచారణ జరిపించాలన్నట్టుగా ఇక్కడ సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. ఆ పిటిషన్ ఇక్కడ సుప్రీంకోర్టు తిరస్కరించినట్టుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ సిబిఐ దర్యాప్తును కూడా ఆదేశాలు ఇవ్వాలన్న దాన్ని కూడా ఇక్కడ కోర్టు కొట్టేసినట్టుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ దీనికి రాజకీయాలకు వేదిక చేసుకోవద్దు ఇక్కడ కోర్టులు అన్నట్టుగా ఇక్కడ ఫైర్ అయినట్టుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిపై రహస్య కెమెరాలతో పిల్లల నగ్న వీడియోలు. అమెరికాలో ఓ భారతీయ డాక్టర్ దుర్మార్గం. స్వయంగా భార్య ఫిర్యాదుతో వెలుగులోకి. వేల సంఖ్యలో బాధితులు, నిందితుడి అరెస్టు. ఆసుపత్రులకు చికిత్స కోసం వచ్చే మహిళలు, పిల్లల నగ్న చిత్రాలను రహస్య కెమెరాలతో చిత్రీకరించడమే కాక పలువురిపై లైంగిక దాడులకు పాల్పడిన ఉమర్ అజీజ్ అనే భారతీయ డాక్టర్ను అమెరికా పోలీసులు అరెస్టు చేశారు. ఆసుపత్రిలోని బాత్రూంలు, దుస్తులు మార్చుకునే గదులు తదితర ప్రాంతాల్లో రహస్యంగా కెమెరాలను ఏర్పాటు చేసి నగ్న చిత్రాలను, వీడియోలను ఉమర్ రికార్డు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఉమర్ భార్యనే స్వయంగా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతడి దారుణాలు బయటపడ్డాయి. పోలీసులు మిషిగన్లోని రోచెస్టర్ హిల్స్లో ఉన్నవారి ఇంట్లో సోదా జరిపినప్పుడు దిగ్భ్రాంతికర అంశాలు వెల్లడయ్యాయి. ఉమర్ రికార్డు చేసిన మహిళల, పిల్లల నగ్న వీడియోలు, ఫోటోలు వేల సంఖ్యలో ఉన్నాయని తెలిసింది. అంతేకాదు పలువురు మహిళలు స్పృహలో లేనప్పుడు, నిద్రపోతున్నప్పుడు వారిపై లైంగిక దాడులకు, అభ్యంతరకర చర్యలకు పాల్పడి ఆ దృశ్యాలను కూడా ఉమర్ రికార్డు చేశాడు. వీటిని భద్రపరిచిన పలు కంప్యూటర్లు, ఫోన్లు, 15 ఎక్స్టర్నల్ డివైస్లను ఈ విధంగా ఇక్కడ ఉమర్ అజీజ్ని అరెస్ట్ చేసినట్టుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఆసుపత్రిలో ఇక్కడ ఎవరైతే మహిళలు, పిల్లల వీడియోలను ఇక్కడ కెమెరాలో రికార్డ్ చేసి దానికి సంబంధించి అతని భార్యనే ఇక్కడ పోలీసులకు పట్టించినట్టుగా చెప్పుకోవచ్చు. అమెరికాలో భారతీయ డాక్టర్ని. బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో కిషన్ రెడ్డి, లక్ష్మణ్, ఈటల ఇద్దరే. కేసీఆర్కు, రేవంత్కు తేడా లేదు. ఆయనతో బంగారు తెలంగాణ రాలే, ఈయనతో ప్రజాపాలన రాలే. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒకే తాను ముక్కలు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధ్వజం. ఇక్కడ ఇద్దరే. ఇక్కడ బీజేపీ సభ్యత నమోదు కార్యక్రమంలో ఇక్కడ బీజేపీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడడం జరిగింది. ఇక్కడ ఇద్దరే. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండే. బీఆర్ఎస్ తెలంగాణ తీసుకురాలేదు. అదేవిధంగా కాంగ్రెస్ కూడా అంతే. కేసీఆర్ ఆయనతో బంగారు తెలంగాణ రాలేదు, ఈయనతో ప్రజాపాలన రాలే అన్నట్టుగా ఇక్కడ విమర్శిస్తున్నారు కిషన్ రెడ్డి. కేసీఆర్ సూచనతోనే సింఘ్వి ఎంపిక. కవిత బెయిల్కు వాదించిన సింఘ్వి, అందుకే రాజ్యసభకు కారు దూరం కేంద్ర మంత్రి బండి సంజయ్. ఈ విధంగా ఇక్కడ రాజ్యసభ సభ్యునిగా కాంగ్రెస్ ప్రభుత్వం నియమించిందో, ఇక్కడ నామినేషన్ వేయించిందో అక్కడ దానికి సంబంధించి సింఘ్వి ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ కవిత బెయిల్ విషయంలో వాదించిన వ్యక్తి ఆయననే ఇక్కడ రాజ్యసభ సభ్యునిగా నియమించింది. ఇక్కడ దానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్తో కుమ్మక్కైంది అన్నట్టుగా చెప్పుకొస్తున్నారు బండి సంజయ్. తెలంగాణలో 10 ఏళ్ల కేసీఆర్ పాలనకు ఇప్పుడు సీఎం రేవంత్ పాలనకు తేడా లేదని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డి నియంతృత్వ పాలన సాగిస్తున్నారని ఆరోపించారు. 6 గ్యారంటీలకు కాంగ్రెస్ తూట్లు పడిచిందని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ పోయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా పరిస్థితులు మారలేదు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ కుటుంబం. ఈ విధంగా ఇక్కడ
బీజేపీ కేంద్ర మంత్రి ఇక్కడ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి ఇక్కడ కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇక్కడ దీనికి సంబంధించి ఇక్కడ బంగారు తెలంగాణ బీఆర్ఎస్ పాలనలో కాలేదు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ పాలనలో కూడా ప్రజాపాలన జరుగుతలేదు అన్నట్టుగా ఇక్కడ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇక్కడ దీనికి సంబంధించి ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.